చెప్తానండి. మీరు చాలా ఆశ్రమాలు చూసుంటారు. వేరే ఆశ్రమాలకి ఈ ఆశ్రమానికి తేడా ఏంటి అంటే, ఒకటి మీరు బయట చూసుంటారు. మేము ఇక్కడ మీకు ఏం అందిస్తామనేది మేము అక్కడ స్పష్టంగా రాసి ఉంటాం. ఒకటి, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నది ఏమీ లేదు. ఇక్కడ హుండీ కూడా ఉండదు. మీరు డబ్బులు ఇస్తానన్నా తీసుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చాలా గుళ్ళకి మన వాళ్ళు టికెట్ కొని లైన్లో ఉండి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఈ దైవశక్తి మీకు పంచడమే మా ఉద్దేశం. ఇక్కడ ఒక మహర్షి ఉన్నారు, చాలా సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు, చాలా సంవత్సరాలుగా మౌనంలో ఉన్నారు, 40 సంవత్సరాలుగా వీరు తపస్సు చేశారు, 48 సార్లు హిమాలయాలకి తపస్సు చేసుకొని వచ్చారు. ఇప్పుడు పూర్తి అజ్ఞాతం, పూర్తి మౌనం. ఇంకా ఈ జీవితంలో ఎప్పటికీ సమాజంలో కనిపించరు, అలాగే ఎప్పుడు జీవితంలో ఇంకా మాట్లాడరు. వారి నిరంతరం వారి తపస్సులో ఉండి ఆ తపశ్శక్తిని ఇక్కడ వచ్చే వారికి వారి బిడ్డల్లాగా భావించి పంచడం, అదొక్కటే వారి ఉద్దేశం. రెండోది అక్కడ ఏం రాసామంటే, మేము ఇక్కడ మాయలు, మహిమలు, వాస్తులు లేవు, మౌనంగా ఉండే వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి అని చెప్పి. ఈ ఆశ్రమంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము చెప్పేది